అబ్బాయి రేపు పొద్దున యేసయ్య వచ్చినప్పుడు, యేసయ్య తీర్పు ఇవ్వటానికి నుంచున్నప్పుడు నిన్ను ఎవరైతే దూషించారో, నిన్ను ఎవరైతే ఎగతాళి చేశారో రా అంటాడు. ఎరా నా బిడ్డ నా కోసం పౌరుషంగా నిలబడుతుంటే నువ్వొచ్చి దూషిస్తా, నువ్వొచ్చి ప్రోత్సహిస్తావా, నువ్వొచ్చి ఎంకరేజ్ చేస్తావా నా బిడ్డని? నీ సంగతి చెబుతాను అంటాడు. ఏందంట? మామూలు కొండం కాదు అది. ఏం కొండం అంటది? అది ఓ తండ్రి అయిన అబ్రహామా, ఆ లాజర్ని పిలువయ్యా ఒక్కసారి. నిన్ను ఎవరైతే దూషించారో వాళ్ళు అగ్నిగుండంలో ఉండి నిన్ను పిలుస్తుంటారు. అయ్యో నన్ను క్షమించు, నిన్న ఆ సమయంలో దూషించా, నిన్ను అన్న, అబ్బో ఈడు పెద్ద పవిత్రుడు, పరిశుద్ధురాలు, అబ్బో అన్నీ వదిలిపెట్టి పరిశుద్ధంగా జీవిస్తుంది, పవిత్రంగా ఎన్ని మాటలు అన్నానో బాబో, ఈ బాధ నాకు తెలియలేదు, తీర్పు ఉందని నాకు తెలియలేదు, నన్ను క్షమించయ్యా అని అప్పుడు పిలుస్తాడు. అప్పుడు పిలిచినా లాభం లేదు. దేవునికి స్తోత్రం. తీర్పు తీరుస్తాడు. సజీవులకును మృతులకును తీర్పు తీర్చేవాడు వస్తాడు రేపు. ఆయన వచ్చి నిలబడ్డప్పుడు నిన్నెవరైతే దూషించారో, నిన్నెవరైతే హేళన చేశారో, నిన్నెవరైతే మీరు అర్థం చేసుకోండి అన్ని మాటలు అన్నారో వారందరికీ శిక్ష విధించే కాలం వస్తుంది బిడలారా. కాబట్టి మీరు దయచేసి త్వరపడబాకండి. వారేదో అంటున్నారని, ఈరేదో అంటున్నారని. శ్రమలు సహించాలి, మనం శ్రమలు సహించాలి, శ్రమలను ధరించుకోవాలి. మన యేసయ్య పడలా మన కోసం, ఆయన మాదిరి కదా. మన యేసయ్య మన కోసం పడ్డప్పుడు మనం కూడా పడాలి. సుఖాలు వస్తాయి, దుఃఖాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, సంతోషం వస్తుంది, అనారోగ్యాలు వస్తాయి, ఆరోగ్యంగా ఉంటాం. ఏమండి? కొన్నిసార్లు ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. కొన్నిసార్లు మనం ఎటు చూసినా మన చేతిలో డబ్బులు ఉంటాయి, ఒక్కోసారి డబ్బులు ఉండవు, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. అన్నీ ఎదుర్కోవాలి, అన్నీ వస్తూ ఉంటాయి, ఆటుపోట్లు అన్నీ వస్తూనే ఉంటాయి. కానీ ఒక క్రైస్తవుడు అన్ని విషయాల్లో ఒకే రకంగా ఉంటాడు. అన్ని విషయాల్లో ఎలా ఉంటాడు? ఒకే రకం. సంతోషం వచ్చినా దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటాడు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూనే ఉంటాడు. అన్ని విషయాల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అన్ని విషయాలంటే ఇదే. సంతోషం వచ్చినా కృతజ్ఞతాస్తుతి, దుఃఖం వచ్చినా కృతజ్ఞతాస్తుతి, ఇబ్బంది వచ్చినా, కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ